నమస్తే బాబాయ్, మీ పేరు? కడియాల వెంకటప్పారావు. బాబాయ్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది బాబాయ్. ఈ 7 నెలల కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన, వాళ్ళ పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? జనానికి కనపడుతుంది, చూస్తున్నారు, విద్యార్థులకు కనపడుతుంది. మరి అంతా ఒక ప్రభుత్వం చేసే పనితీరు అంతా కనపడతానే ఉంది కదా. మనం చెప్పేదే ఉంది కొత్తగా. కుడియడంగా బాగానే రోడ్లన్నీ వేస్తున్నారు, బాగానే అంతా బాగానే ఉన్నట్టుంది కదా. ఇంకా దానికి ఏముందమ్మా. గత జగన్ గారి ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం బాగుందా? జగన్ గారి ప్రభుత్వం ఏం బాగుందో మీకు కనపడిందిగా, జనానికి కనపడిందిగా. ఇప్పుడు అమ్మఒడి ఒకళ్ళకే ఇస్తున్నామన్నారు, ఇచ్చారు, కొంతవరకు ఇచ్చారు, కొంతవరకు ఇవ్వలేదన్నారు. మరి లెక్కర ఎవరికి అమ్మారో తెలియదు. ఇసుక సామాన్యుడు కొనుక్కునే పరిస్థితి లేదు, ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉందా? రోడ్డున పడ్డారుగా జనం అందరూ. దానికోసం అని చెప్పాను ఇప్పుడు మామూలుగా ఫ్రీగానే ఇస్తున్నారుగా, కొంతవరకు బెటర్గా ఉందిగా. అది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటంటే ఏం చెప్తారు? తేడా ఏమో, సామాన్యుడు బతికే పరిస్థితి ఏడ ఉంది. ఇప్పుడు సామాన్యుడు బతికే పరిస్థితి ఏం లేదు కదా. ఉంటే చెప్పమానండి, ఎవరినైనా వాళ్ళే చెప్పమానండి. ఇప్పుడు ఉన్న కార్పొరేటర్లు కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు కానీ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. మాకు కూడా రోడ్డు వేయండి. కమిషనర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, పంచాయతీ మెంబర్లు కానీ, పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ, మా ఊళ్ళో కూడా చేయండి, శుభ్రంగా పని చేయండి అని చెప్పి వాళ్ళు కూడా వచ్చి అడుగుతున్నారుగా. మరి చేయాలి కదా. చేస్తుంటేనే వాళ్ళు కూడా వాళ్ళ పార్టీని కాదనుకొని ప్రజలు గెలిపించిన వాళ్ళు కూడా వస్తున్నారు కదా. దానికోసమే బాగుందనే వస్తుంది. నేను ఒక్కనే చెప్పేది కాదుగా, జనం అందరూ కనపడతానే ఉంది కదా. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం ఏదైతే ఉందో, వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి వాట్సాప్లోనే మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ తీసుకోవాలని చెప్పి వచ్చింది. మీకు తెలుసా అసలు ఆ విషయం? నేను చెప్పాడు కదా లోకేష్, దాని గురించి మాట్లాడుతుంది. మరి అన్ని సర్టిఫికేట్లు ఇప్పుడు పంచాయతీ ఆఫీసుల చుట్టూ, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ఎక్కడికైనా వెళ్ళాల్సి, అక్కడికి వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరిగే కన్నా ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని ఓటీపీ ఏదో వచ్చింది అంటున్నారు, అది చెప్పి కొడితే అతనికే వచ్చింది అంటున్నారు కదా. ఇంకా దానికి దగ్గర తీసుకొచ్చినట్టుగా ప్రజల వద్దకు పాలనని వాళ్ళ నాన్న ఎప్పుడో పెట్టాడు చంద్రబాబు గారు. ఇప్పుడు అతను ఇది కొంచెం దగ్గరకు వచ్చినట్టేగా. ఇప్పుడు నీకే కావాలి ఏదో సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకోటో మేము అమ్మాయికో ఇంకోటికో లేనప్పుడు దగ్గరికి వచ్చినట్టేగా. బాగానే దగ్గర తీసుకొస్తున్నాడుగా. ఇప్పుడు సౌకర్యాలు దగ్గరకు తీసుకొస్తున్నట్టే కదా. ప్రజలకి నిజంగా ఉపయోగపడిద్ది అంటారా? ఉపయోగించుకునే వాళ్ళకి ఉపయోగపడిద్ది నాన్న. ఉపయోగపడకుండా ఎట్లుంటుంది? ఉపయోగం లేకుండా ఏం తీసుకొస్తాడు? ఇప్పుడు ఎవరు కావాలంటే ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, అది సచివాలయంకి వెళ్ళో, లేకపోతే మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళో, పంచాయతీ ఆఫీస్కి వెళ్ళో ఆ పెట్టుకొని వాళ్ళని ఎవరిని బతిలాడాలి, మళ్ళీ ఆడ దగ్గరికి వెళ్ళాలి. మరి అవన్నీ కావాల్సి వచ్చినప్పుడు ఇక్కడ నువ్వు ఫోన్లోనే చేసుకోమనే కదా అతను కూడా చెబుతుంది. చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటున్నారు. ఆ టికెట్ ఏదో నువ్వే బుక్ చేసుకోయా, వాడికి మళ్ళీ 10 రూపాయలు కూడా ఇచ్చే పని లేకుండానే ఏదో ఉందిగా, దగ్గరలోకి వస్తుంది కదా. మరి అంతే, ఇంకా దానికేముంది. ఈ నిర్ణయం కరెక్టే అంటారా? జనానికి సౌకర్యం కల్పించినట్టేగమ్మా. నీకు తెలియదు, నాకు తెలియదు, మా అబ్బాయినో నా పక్కన వాళ్ళనో ఇంకొకళ్ళనో ఇది కావాలని చెప్పారంటే ఇస్తారు కదా. మరి ఇంటికాడ కూర్చొని చేసుకుంటున్నట్టేగా. ఇంకోసాటకు పోయి ఇంకొక ఆఫీస్కి పోయి తీసుకొచ్చుకొని చెప్పే కన్నా ఆడకెళ్ళి అతను ఉండి లేక శనివారం అని ఆదివారం అని ఏ ఉంటాయి కదా. కొంచెం అర్జెంట్ ఉంటుంది సర్టిఫికేట్ ఏదన్నా. ఇప్పుడు అదే 10th క్లాస్ సర్టిఫికేట్ అయ్యో కావాలంటారు దేనికన్నా. అది కావాలంటే గమకం డౌన్లోడ్ చేసుకుంటూ వచ్చేస్తుందనేగా. మరి అది చూపిస్తాడు కదా అతను ఫోన్లో, ఇదిగో ఉందండి ఆ జిరాక్స్ కాపీ దాంట్లో నుంచి తీసుకొని ఇస్తాడు కదా. సరిపోయింది కదా. దగ్గరకు వచ్చినట్టేగా సేవలు. ఇప్పుడు ప్రభుత్వం జనానికి ఉపయోగపడుతుందా లేదా అనేది మీ వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. ఇప్పుడు నేను సచివాలయం ఉంది, ఇప్పుడు వెళ్ళే పని లేదు కదా సచివాలయంకి. ఆ వాలంటీర్ని అడగాలి, వాళ్ళు కూడా మేము ఉంటాము, లేకపోతే బయటకు వెళ్ళామని ఇంకోసాటికి వెళ్ళామని చెబుతారు. వాళ్ళ పనులు పెట్టేవి రారు కదా అప్పటికప్పుడు. ఇప్పుడు దగ్గరలోనే ఉన్నట్టుగా అది బాగానే ఉంది కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.